అప్పుడే మొదలు పెట్టేసి టీవీ చూడడం. ఏంటండి అస్తమాను టీవీ చూస్తూ గడిపేస్తున్నారు? ఉన్న ఉద్యోగం పోయిందని ఇంట్లో కూర్చుంటే రేపు మన పరిస్థితి ఏంటి? డబ్బులు ఎలా వస్తాయి మన అవసరానికే? ఎప్పుడు డబ్బు డబ్బు అని నా బుర్రదన్నావే. ఏ డబ్బులు లేకపోతే చచ్చిపోతావా? అవునండి, బ్రతకడానికి డబ్బు లేకపోతే నిజంగానే చచ్చిపోతాం. నేను డబ్బు కావాలనేది స్టేటస్ గురించి కాదు, బ్రతకడానికి. ఎలాగోలా బ్రతికేద్దాం, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. నాకు తెలిసిన వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. బ్రతకలేమా ఏంటి? చూడండి, ప్రస్తుత రోజుల్లో ఎవరో కూడా మనుషులతో మాట్లాడడం లేదు. స్టేటస్తో, సక్సెస్తో, డబ్బులున్న వ్యక్తులతోనే మాట్లాడుతున్నారు. మన దగ్గర డబ్బులు లేకపోతే మన పరిస్థితి జీరో అయిపోయినట్టే. మీరెంత గుణవంతులైనా, ఎంత చదువుకున్న వారైనా, ఎంత మంచివారైనా, మీలో ఎంత ప్రతిభ ఉన్నా డబ్బులు లేకపోతే మనం ఉన్నా లేనట్టే. ఒక మనిషి మరో మనిషితో మాట్లాడే రోజులు మారిపోయి ఆ కాలం ముగిసిపోయింది. ధనం మూలం ఇదం జాగ్రత్త అన్నారు పెద్దలు. నాకు తెలిసింది చెప్పాను. మీరు అర్థం చేసుకుంటే సంతోషిస్తానండి, లేదంటే నా కర్మ అనుకుంటాను. సునంద చెప్పింది నిజమే కదా. తిరిగేటప్పుడే కష్టపడకపోతే రేపు వృద్ధాప్యంలో మా పరిస్థితి ఏంటి? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేవే, వెళ్ళి ఏదో ఉద్యోగం చూసుకుంటాను.